నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 114. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, బ్రష్ చేసుకో. బెడ్ దిగి సామ్రాట్ భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుంది అనిక. మౌనంగా లేచి తనతో పాటు కదిలాడు సామ్రాట్. ఆమెతో సపర్యలు చేయించుకోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తను ఉన్న పరిస్థితికి తప్పట్లేదు. భారంగా నిట్టూర్పు విడిచి అనిక ఇచ్చిన బ్రష్ చేతిలోకి తీసుకున్నాడు. బ్రష్ చేసుకున్నాక ప్రేమగా అతనికి తినిపించేస్తూ ఉంది అనిక. సామ్రాట్కి ఇలా సేవలు చేయడం ఆమె మనసుకు చాలా సంతోషంగా ఉంది. తనలో ఈ మార్పు తనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇష్టంగా అతనికి సపర్యలు చేయడంలో నిమగ్నమైపోయింది అనిక. మెలకు వచ్చి కళ్ళు తెరిచిన అనంత్కి ఎదురుగా తల తెరుచుకుంటూ కనిపించింది భూమి. విష్ణుమూర్తి ఫోజులో పడుకుని ఆమె వైపే మైమర్చిపోయి చూస్తున్నాడు. సూర్యకిరణాలు ముద్దాడుతున్న ఆమె మోము పసిడి వర్ణంలో మెరిసిపోతూ మరింత ముద్దుగా కనిపిస్తుంది. ఆమె మోముని చూస్తున్న అతని చూపులు కిందకి జారి ఆమె తెల్లని నడుంపై నిలిచాయి. ఫ్లాట్గా ఉండే ఆమె ఉదరం 3 నెలలు కావడంతో కాస్త ఎత్తుగా కనిపిస్తుంది. అతని చూపులు గుచ్చుకున్నాయేమో అన్నట్టు తల తిప్పి చూసింది భూమి. తనని చిరునవ్వుతో చూస్తున్న అనంత్ని చూడగానే చిరు సిగ్గు చేరింది ఆమె బుగ్గల్లో. లేచేశారా? కాఫీ తీసుకొస్తాను, ఫ్రెష్ అయ్యండి అని చిరునవ్వుతో అంటూ భూమి కిచెన్లోకి అడుగులు వేయగా వాష్రూమ్కి దారి తీశాడు అనంత్. అతను బాత్ చేసి వచ్చేసరికి కాఫీతో రెడీగా ఉన్న భూమి అతనికి కాఫీ ఇచ్చేసి బెడ్పై కూర్చోగా ఆమె పక్కన కూర్చుని కాఫీ తాగుతూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అనంత్. భువనేశ్వరి నుండి 5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మామ్ ఎన్నిసార్లు కాల్ చేసిందేంటి? ఫోన్ సైలెంట్లో ఉండి చూసుకోలేదు అనుకుంటూ వెంటనే భువనేశ్వరికి కాల్ చేశాడు. బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చొని దీర్ఘ ఆలోచనల్లో ఉన్న భువనేశ్వరి ఫోన్ రింగ్ అవ్వడంతో తేరుకుని లిఫ్ట్ చేసింది. ఏమైంది మమ్మీ? ఫోన్ సైలెంట్లో ఉండి చూసుకోలేదు. ఇక్కడ కుంపలు అంటుకుపోతున్నాయిరా. ఏం జరిగింది మమ్మీ అడిగాడు అనంత్ కనుబొమ్మలు ముడివేస్తూ. అనికకు పెళ్ళి ఫిక్స్ అయిందిరా. నిజమా? అది మంచి విషయమే కదా మమ్మీ. తనని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్న భూమి వైపు చూసి అనికకు పెళ్లి కుదిరిందట హ్యాపీగా చెప్తూ భూమి వినేలా స్పీకర్ ఆన్ చేశాడు అనంత్. నిజమా అండి అంది భూమి హ్యాపీగా చూస్తూ. దాన్ని పెళ్లి చేసుకోబోయేది ఎవరు తెలుసా? భువనేశ్వరి అనేసరికి ఎవరు మమ్మీ అని అడిగాడు. తన సమాధానం కోసం ఎగ్జైటింగ్గా వింటున్న అనంత్ భూమిలో సామ్రాట్ అని భువనేశ్వరి నోటి వెంట వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సామ్రాట్ అంటే ఆ వివేక్ మేనల్లుడు, మన ఈశాన్విని ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టినవాడు వాడేనా అని అడిగాడు అనంత్ తెల్లబోయి. అవునరా వాడే. వాడికిందుకు చేస్తున్నారు దాన్ని? లోకంలో ఎవడు దొరకనట్టు అనువాడిని ప్రేమించిందట అని రాత్రి జరిగిన సంభాషణ క్లుప్తంగా చెప్పింది భువనేశ్వరి. నమ్మలేనట్లుగా చూశారు భూమి అనంత్. వాడు చేసిన నీచమైన పనులన్నీ క్షమించేసి పెళ్లి పెద్దగా మారి అందరినీ ఒప్పించేశాడు. అదో నాకు మెంటలెక్కిపోతుంది తెలుసా. నువ్వేనా చెప్పరా నీ తమ్ముడికి ఆ ఎదవా అనిక కరెక్ట్ కాదని? దీర్ఘంగా నిట్టూర్చిన అనంత్. మమ్మీ, ఆ సామ్రాట్ గురించి తమ్ముడికి మొత్తం తెలుసు. అయినా అనికతో పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకుని అందరినీ ఒప్పించాడు అంటే ఏమీ ఆలోచించకుండా చేయడు కదా మమ్మీ. అదవి ఏది చేసినా 1కి 4 సార్లు ఆలోచించే చేస్తాడు. నాకు వాడి నిర్ణయంపై నమ్మకం ఉంది అన్నాడు అనంత్. అతని మాటలకు భూమి సానుకూలంగా తలాడించగా భువనేశ్వరికి ఇంకా మెంటలెక్కిపోయింది. మీరందరూ ఒక్కటే, ఒక్కరు నా మాట వినరు అంది అసహనంగా. నువ్వు కూడా మాలో కలిసిపో మమ్మీ. నువ్వు ఒక్కదానివే ఎందుకు మాకు భిన్నంగా ఆలోచిస్తున్నావు అన్నాడు అనంత్. నేను అలాగే ఆలోచిస్తారా? నా మేనకోడలు బంగారం, అలాంటి దాన్ని పోయి ఆ నీచుడి చేతిలో పెట్టడం నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. అదంటే పిచ్చి పిల్ల పప్పులో కాలేసింది అంటే నీ తమ్ముడు దానికి సపోర్ట్. ఇంకా నాకు పిచ్చెక్కిపోతుంది. మమ్మీ, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఎవరికి లేని బాధ నీకెందుకు? అనవసరంగా ఎక్కువగా ఆలోచించి బీపీ తెచ్చుకోకు. ఇక ఆపరా, ఉంటాను, బాయ్. ఫోన్ కట్ చేసింది భువనేశ్వరి. ఉఫ్ అనుకొని భూమి వైపు చూశాడు అనంత్. ఏదో ఆలోచిస్తూ ఉంది. హలో మేడం, నువ్వేం ఆలోచిస్తున్నావు అన్నాడు ఆమె మొహం ముందు చిటికలు వేస్తూ. తేరుకుని అతని వైపు చూసి, ఏం లేదండి, అనిక అలా ఇలా అతన్ని ప్రేమించింది అని చిన్నగా నవ్వాడు అనంత్. ప్రేమ అంటే అంతే, ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలియదు. మమ్మీ చెప్పిందిగా, అనుని రౌడీల బారి నుండి కాపాడి హాస్పిటల్ పడ్డాడుగా సామ్రాట్,
అప్పుడు పడిపోయిందని. మన దృష్టిలో విలన్గా ఉన్నవాడు అనుని కాపాడి దాని దృష్టిలో హీరో అయిపోయాడు. పోనీలే, పెళ్ళే వద్దని మొండి పట్టింది. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అంటే చాలా హ్యాపీ అన్నాడు చిన్నగా నవ్వుతూ. సన్నని నవ్వుతూ సాలోచనగా తలాడించింది భూమి. ఆ సంగతి వదిలే, ఇంకా నీకెలా ఉంది ఇప్పుడు? నీరసం తగ్గిందా అని అడిగాడు ఆమె చెంప మీద చేయి వేసి. అండి, ఇప్పుడు కొంచెం బెటర్ అంది సన్నని నవ్వుతూ చూస్తూ. ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా తాగు, సమ్మర్ కదా, డీహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంది. ఫ్రూట్స్ ఉన్నాయా, అయిపోయాయా? ఉన్నాయండి అంది మెల్లిగా. తెచ్చి 4 రోజులైనా అయిపోలేదా? ఏం తింటున్నావు నువ్వు? అందుకే ఈ నీరసం. 2 రోజుల్లో అన్నీ కంప్లీట్ అయిపోవాలి. మరీ 2 రోజుల్లో అంటే కష్టమండి అంటున్న భూమి అనంతించిన లుక్కి నోటిపై చేయి వేసుకుని అలాగే అన్నట్టుగా తలాడించింది. ఇన్నోసెంట్ ఫేస్తో క్యూట్ పప్పీలా ఉన్న తనని చూసి అనంత్ పెదవులపై చిరునవ్వు చేరింది. వెళ్ళు, చూస్తాగు అన్నాడు. అలాగే అండి బుద్ధిగా తలాడించి అతని డ్రెస్ తీసిపెట్టి భూమి వెళ్ళగా వెళ్తున్న తనని చూసి చిన్నగా నవ్వుకుని డ్రెస్ వేసుకుంటున్నాడు అనంత్. భూమి, టిఫిన్ రెడీ అయింది, అల్లుడు లేచారా అడిగింది కిచెన్లో ఉన్న సులోచన. లేచారమ్మా, స్నానం చేశారు ఇప్పుడే అని ఫ్రిడ్జ్లో 2 పోమోగ్రానైట్ తీసి జ్యూస్ చేసి పనిలో పడింది భూమి. విష్ణువర్ధన్ ద్వారా అనిక సామ్రాట్ల పెళ్లి విషయం తెలిసి షాక్ అయిపోయిన లక్ష్మి, పార్వతి, పద్మభూషణ్లు విష్ణువర్ధన్ ఆ నిర్ణయానికి గల కారణాలను విపులంగా వివరించడంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి కూతురు అల్లుడితో మాట్లాడేందుకు ఇంటికి వెళ్ళారు. రాత్రి ఆఫీస్ నుండి వచ్చి డిన్నర్ చేసేసి అదో ఫోన్ మాట్లాడుతూ గాడిలోకి వెళ్ళగా మనస్వినితో ఇంటి బయట స్టెప్స్పై కూర్చుంది ఇషు. ఇషు, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. మనస్విని మాటలకు తన వైపు చూసింది ఇషు. ఏంటమ్మా? ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఏదైనా సమస్య ఇషు? 2 రోజులుగా మీరు నార్మల్గా అస్సలు లేరు. మిమ్మల్ని చూస్తే ఏదో సమస్య ఉన్నట్టు అనిపిస్తుంది. చెప్పిషు, ఆ విహాన్ కానీ సామ్రాట్ కానీ మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అడిగింది గాబరాగా. అవునమ్మా, ఆ విహాన్ మనల్ని చంపాలని చూశాడు. కానీ వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు. మీ అల్లుడి చేతిలో చచ్చాడు అని మనసులో అనుకుని తననే చూస్తున్న మనసుని వైపు చూసి చిన్నగా నవ్వింది. సమస్య రావడం కాదమ్మా, ఉన్న సమస్యలు తీరిపోయాయి. అర్థం కానట్టుగా క్వశ్చన్ మార్క్ వేస్తూ చూసింది మనస్విని. అవునమ్మా, విహాన్ చనిపోయాడు. చనిపోయాడా? షాక్తో కళ్ళు పెద్దవి చేసింది మనస్విని. అవును, కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. సామ్రాట్ గాయాలతో బయటపడి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. షాక్తో నోట మాట రాలేదు మనస్వినికి. నిన్న హడావిడిగా వెళ్ళింది సామ్రాట్ దగ్గరికి. ఇంకో విషయం ఏంటంటే, అదే అత్త కూతురు అనిక సామ్రాట్ను ప్రేమిస్తుంది. వాళ్ళ పెళ్ళికి అనిక ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. మరింత షాక్ అయిపోయిన మనస్విని. నిజమా ఇషు? నమ్మలేనట్లుగా అంది షాక్ నుండి తేరుకొని. అమ్మ, సామ్రాట్లో కూడా మార్పు వచ్చింది. ఇంతకు ముందులా లేడు. ఆ వివేక్, విహాన్లు అతని ఆస్తి కోసమే పావులా వాడుకున్నారని అతనికి ముందే అర్థమైంది. చాలా బాధపడ్డాడు. దాదాపుగా మారినట్టే. త్వరలోనే అనికను పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోతాడు. ఇక తన గురించి మనకి ఇలాంటి సమస్య ఉండదు అంది ఇషు. మనస్విని సంతోషంగా చూసింది. వివేక్ పోయినా అతన్ని చంపినందుకు విహాన్, సామ్రాట్ పగ పెంచుకుని కూతుర్ని, అల్లుడిని ఏమైనా చేస్తారేమో అని ఇన్నాళ్లుగా భయాందోళనలతో నిండిపోయింది ఆమె హృదయం. ఇప్పుడు వాళ్ళిద్దరి సమస్య తీరనందుకు ఆమె హృదయంలోని భయం, ఆందోళన తగ్గి తేలికగా అనిపించింది. నిశ్చింతగా ఊపిరి తీసుకుని కూతుర్ని దగ్గరికి తీసుకుని ఎమోషనల్ అయింది. మా, ఏంటిది? ఇప్పుడు అంతా ఓకే కదా, మనకిక ఎలాంటి టెన్షన్స్ లేవు, హ్యాపీగా ఉండొచ్చు అంది యశు తన కన్నీళ్లు తుడుస్తూ. నవ్వుతూ కూతురి నుదుటిన ముద్దిచ్చి తనని హత్తుకొని ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది మనస్విని. ఫోన్ మాట్లాడి వెనుతిరిగిన అదవ్ వాళ్ళిద్దరినీ మురిపంగా చూస్తూ దగ్గరకొచ్చాడు. ఆమె కళ్ళలో కన్నీటి చెమ్మ చూసి, ఏమైందత్తయ్య, ఎందుకలా ఉన్నారు గాబరాగా అడిగాడు అదవ్. అతని మాట విని కూతుర్ని వదిలి లేచి నిలబడింది మనస్విని. ఏం లేదు బాబు, సామ్రాట్, విహాన్ గురించి నాకు ఇప్పుడే తెలిసింది. ఇన్ని రోజులు వాళ్ళు మీకు ఏ ప్రమాదం తలపెడతారో అని చాలా భయపడ్డాను. ఈ రోజుతో ఆ భయం పోయింది. మనసుకు చాలా నిశ్చింతగా ఉంది అంది మనస్విని. చిన్నగా నవ్విన అదవ్. ఇక ఏ ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి అన్నాడు. అలాగే బాబు అంది చిరునవ్వుతూ. గుడ్ నైట్ అత్తయ్య. అదవ్ లోపలి కదలగా మనస్వినితో కాసేపు మాట్లాడి
రూమ్లోకి వచ్చిన ఇషు పడుకున్న అదో కౌగిలిలో చేరిపోయింది. అదో ఆమెను దగ్గరికి లాక్కునేసరికి తుల్లిపడి అతని వైపు చూసింది. కళ్ళు తెరిచి చూశాడు. నువ్వింకా పడుకోలేదా? నువ్వు లేకుండా నాకు నిద్రలో పడుతుంది అన్నాడు ఆమె నుదురుని అతని నుదురుతో ఢీకొడుతూ. మిల్క్ తీసుకొస్తాను, హాయిగా నిద్రపడుతుంది అని లేవబోతున్న ఇషు నడుం చుట్టూ చేయి వేసి మీదకి లాక్కున్నాడు. ఈ సమయంలో కావాల్సింది పాలు కాదే, మురిపాలు అదవ్ నాటిగా నవ్వుతూ అంటుంటే. పోరా. బ్లష్ అవుతూ మొహం పక్కకి తిప్పుకుంది. చిన్నగా నవ్వుకొని ఆమె చెంప మీద ముద్దు పెట్టి చుబుకం పట్టి ఆమె మొహాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. మత్తెక్కించి అతని చూపులకు తాళలేక ఆమె కళ్ళు వాలిపోతే పెదవులు అతని పెదవులకు చేరువగా కదిలాయి. ఆమె పెదవులను బంధించేసి ఇష్టంగా నిమిషాల పాటు గాఢమైన పెదవుల సమరం సాగించేసి ఆమె మెడవంపును చేరాయి అతని పెదవులు. ఆమె మెడవంపులో అతని సంతకాలు చేస్తూ గరుకు మీసాలతో రాస్తూ ఉంటే అతని పెదవుల స్పర్శకి మీసాల గిలిగింతలకు ఉక్కిరిబిక్కిరి అవుతూ మెలికలు తిరుగుతూ ఉంది ఇషు. మెడ నుండి కిందకి జారిన అతని పెదాలు ఆమె హృదయం మీదుగా ప్రయాణం సాగించి తన నడుముని చేరాయి. తన ఉదరం మీద టీషర్ట్ పైకి జరిపి నావిపై పెదవులు నిలిపాడు అదవ్. ఇషు తనువంతా జల్లుమనగా కళ్ళు అరమోడుపులయ్యాయి. చేతులు బ్లాంకెట్ను గట్టిగా నలిపేస్తున్నాయి. ఊపిరి భారమైంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగా నాట్యం చేస్తున్న ఆమె సుకుమారమైన నడుముకి తడియారని ముద్దులు ఇస్తూ నాలుకతో నాభిలోతు కొలుస్తూ అతను చేసే చిలిపి సరస విన్యాసాలకు ఆమె తనువు చిగురుటాకులా వణికిపోసాగింది. తన్మయత్వంలో మునిగిపోతూ అతని మొహాన్ని 2 చేతులతో పట్టుకుని పైకి తీసుకుని ఇరువురి ఆధారాలను బంధించేసింది. ఆమె ప్రేమకు బానిసైపోతూ రెట్టింపు ఉత్సాహంతో ఆమెను ఆక్రమించేసుకున్నాడు అదవ్. కాలం ఎవరి కోసం ఆగనంటూ 4 రోజులు ఇట్టే గడిచిపోయాయి. రాత్రి 10 గంటలు. సామ్రాట్ తినేశాక కాసేపు అతని పక్కన కూర్చుండిపోయిన అనిక, ఇక పడుకో సామ్రాట్, నేను మార్నింగ్ వచ్చేస్తాను, రేపు నన్ను డిశ్చార్జ్ చేసేస్తారు అని నవ్వుతూ నుదుటిన ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. చిన్నగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాలకు లైట్ ఆన్ అవ్వడంతో కళ్ళు తెరిచిన సామ్రాట్ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయిపోయాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు? వారి మధ్య ఏం జరగబోతుంది? సామ్రాట్ పరిస్థితి ఏంటి? అనిక ప్రేమ గెలుస్తుందా లేదా? ప్రేమ పూజల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోనుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.